అసలు పాలమూరులో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 10 ఏళ్ల నుంచి శ్రీనివాస్ గౌడ్కు భయపడి ఒక్క కాంగ్రెస్ లీడర్ కానీ నాయకులు కానీ రాని టైంలో ఆఫీస్ ఓపెన్ చేసి ఊడ్చి తూడ్చి చేసిన బండి మనీష్ మీద కేసు పెట్టిందంటే మా బీసీ బిడ్డ యాదవ్ మల్లేష్ యాదవ్. అందుకొరకు మేము బీసీ సంఘాలకు వెళ్ళి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, పోరాటం చేస్తాం. ఈ పాలమూరులో నిప్పులా ఉంది రెడ్డి బీసీ ఫీలింగ్. ఎందుకు వస్తుంది అంటే బీసీలు అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఓసీలు. ఇలా శ్రీనివాస్ గౌడ్తో కొట్లాడే ధైర్యం ఏ ఒక్క ఓసీకి లేదు. కొట్లాడే ఉంటే నమ్మదలమని మాట్లాడతాం, కానీ బీసీలను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అసలు బీసీలకు కూడా నామినేట్ పోస్టులు నిజమైన కార్యక్రమం చేయాలని నేను అప్పటికెళ్ళి కోరుకుంటున్నా, ఇప్పుడు కోరుకుంటున్నా. మీరు ఎవడో వచ్చినోడికి ఇస్తామంటే కాదు. నిన్న మన్నెంకొండ కమిటీ వేసారండి, దాంట్లో కూడా ఏం చేసినారు? పనికి వాళ్ళ కోళ్ళకి వేసినారు మొత్తం. నిన్న టీఆర్ దగ్గర వచ్చిన కోళ్ళు 4 వేసినారు, హైదరాబాద్ 3 వేసినారు. కోడూరు గ్రామంలో మా ముదిరాలు ఎక్కువ బీసీలు. ప్రతి సందర్భం ఒక్కరిని కూడా వేయలేరు. ఎందుకు వేయలేరండి? అవగాహన లేని కోళ్ళకి ఇచ్చిండ్రు ఆడ. అందుకొరకు దీని అన్ని విషయాల గురించి రాత్రికి నేను ఎమ్మెల్యే గారితో క్యాంపులో కూర్చొని మాట్లాడతానండి. రాత్రి నా బిజీ ఉన్నాను, కలవలేకపోయారు. బండి మనీష్ కేసు కూడా మాట్లాడతాము. ఎమ్మెల్యే గారికి ఇక్కడ పరిస్థితులు ఏంటో తెలియదు. ఏం తెలియదు అంటే ఆ రోజు కొట్లాడినప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరు కూడా ఆయన పక్కన లేరు. అంత బ్రోకర్ గాలు, ప్యాక్ ప్లేయర్ గాలు, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా గాలే ఉంటారు వెంబడి. ఒక్కరు కూడా పారిపోయిన కొడుకులు అంటే శ్రీనివాస్ గౌడ్కి భయపడి ఊరి పెట్టి పారిపోయిన కొడుకులు ఉన్నారు. కాబట్టి ఇవి జరుగుతున్నాయి. అందుకొరకు ఎమ్మెల్యే గారికి ఏ విషయాలు తెలియదు కాబట్టి ఆయన వాళ్ళు చెప్పేది కరెక్ట్గా అనుకుంటున్నాడు. అది ఎమ్మెల్యే గారికి కూడా చాలా చెడు పేరు వస్తుంది. కాబట్టి మేము అతి త్వరలో ఈరోజు రాత్రికే ఆయన దగ్గర కలిసి ఈ విషయాల గురించి మొత్తం కూడా మేము కులకృషంగా మాట్లాడతాము. ఇప్పుడు వాడు ఎవడైతే పాషాగాడైతే కంప్లైంట్ చేసిండో వాడిని ఆ రోజు మేము పోతే మా ఇన్పెంకటి ఉన్నందుకే 8 మంది కొట్టలేవాడు, కొట్టడానికి పోయిండు ఆ రోజు. మేము కార్యక్రమం పోయేవరకు వాడు పారిపోయిండు ఆ రోజు ఎలక్షన్ ముంగల. అట్లా వాడెంత వాడి బతికెంత ప్యాకెట్ పేరు కొట్లు అంతా కంప్లైంట్ చేస్తామంటే ఎట్లు కూడా మేము పెద్దకి వెళ్ళి 20 ఏళ్ళు అయినప్పుడే పట్టించుకోలేదు. మీరు బూట్లు లాగిన కూడా శ్రీనివాస్ గౌడ్కు ఇక లేదో వచ్చి టీఆర్లో అంతా కలుస్తామంటే ఒక టీఆర్లో ఎవరైతే కలిసిండో వాళ్ళకి ఎవరికి టికెట్ ఇస్తే మాత్రం ఉవ్వెత్తిన ఉద్యమం ఇంతకు 10 ఏళ్ళ ఉద్యమం పెరుగుతుంది. నిజమైన కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళకి టికెట్ ఇవ్వండి, బీసీలకు ఇవ్వండి ఎక్కువ మటుకు. ఎందుకంటే బీసీ సీట్ ఇది, పాలమూరు అనేది బీసీ సీట్ ఇది. బీసీలో 62 ఓట్లు మాకు ఉన్నాయి. సాక్రిఫైస్ చేసినాం. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు చెప్పారు మాకు కాబట్టి ఒక ఓసీకి ఇచ్చి గెలిపించినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నడవాలి. ఎవడో బ్రోకర్ కాదు అవి చేసి కాదు, మొత్తం డాటా మాతో ఉంది. రామరాజుతో మాతో టోటల్ డాటా ఉంది ఏం జరుగుతుంది పాలమూరు అనేది. కాబట్టి చూసిన మసలుకోండి. బీసీలని ముఖ్యంగా మల్లి లాంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. నేను ఒకరి చెప్తున్నా, ఆ కార్యకర్తలను ధైర్యంగా బయటకు వచ్చి ఉన్నారు. వాళ్ళకు గుర్తింపు ఇవ్వండి, వాళ్ళకు పదవులు ఇవ్వండి. వేరే ఎవరికో చెంచగాలకి ఇస్తాం మాత్రం కుదరదు. ఖచ్చితంగా మాత్రం మరో యుద్ధం పాలమూరు స్టార్ట్ అవుతుంది.